వెల్కమ్ టు 99 టీవీ ఇన్సైట్. నేను లక్ష్మి. ఈ మధ్యకాలంలో చూస్తుంటే వయసు 30 కూడా దాటలేదు, అప్పుడే లివర్ దెబ్బతినిందని డాక్టర్ చెబుతుంటే ఆ వ్యక్తి కళ్ల ముందు తన భార్య పిల్లల ముఖాలు మెదులుతున్నాయి. తప్పెక్కడ జరిగింది? ఏదో ఒక సాయంత్రం ఫ్రెండ్స్ ఒత్తిడి కోసమో లేక మగతనం నిరూపించుకోవడానికో చేతిలోకి తీసుకున్న ఆ మొదటి గ్లాస్ ఆ రోజు అతని జీవితాన్ని శ్మశానం దాకా తీసుకువెళ్తుందని అతను ఊహించలేదు. మనం అనుకుంటాం నేను కంట్రోల్ చేయగలను అని, కానీ నిజమేంటంటే బాటిల్ ఓపెన్ చేసిన ప్రతిసారి మీరు మందును తాగడం లేదు, ఆ మందే మిమ్మల్ని నెమ్మదిగా మింగేస్తుంది. ఈరోజు ఈ వీడియో చూసాక మీరు పట్టుకునే గ్లాసు మీకు విషయంలో కనిపిస్తుంది. అసలు ఆల్కహాల్ మీ బాడీలోకి వెళ్ళాక చేసే విధ్వంసం ఏంటో ఆ పచ్చి నిజాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ మందు ఎక్కడి నుండి వచ్చింది మీకు తెలుసా? మనిషి పుట్టకముందే ఈ మద్యం ప్రకృతిలో ఉంది. పండ్లు బాగా పండినప్పుడు అందులో ఉండే చక్కెరలను ఈస్ట్ అనే సూక్ష్మజీవులు తిని ఎథనాల్గా మారుస్తాయి. అదే ఈ ఆల్కహాల్. వేల ఏండ్ల క్రితం మొసపేటిమియాలో ఈజిప్ట్లో మందును దేవుళ్లకు నైవేద్యంగా ఇచ్చేవారు. మన దగ్గర సుర అని పిలిచేవారు, కానీ అప్పట్లో అది ఒక ఆచారం. ఇప్పుడు అది ఒక వ్యసనం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఇది $1.6 ట్రిలియన్ బిజినెస్. అంటే మీ ఆరోగ్యం మీద ఎవరో కోట్లు సంపాదిస్తున్నారు. మద్యం సేవించినప్పుడు అది మన శరీరంలో కలిగించే మార్పులు చాలా వేగంగా మరియు విధ్వంసకరంగా ఉంటాయి. మీరు తీసుకున్న మొదటి సిప్ నోటి ద్వారా కడుపులోకి వెళ్లిన వెంటనే అందులో 20% ఆల్కహాల్ నేరుగా రక్తనాళాల్లోకి శోషించబడుతుంది. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తాగినప్పుడు ఆహారం అడ్డు లేకపోవడంతో ఆల్కహాల్ చిన్న పేగులకు వేగంగా చేరుకుని అక్కడి నుండి రాకెట్ లాగా మెదడుకి ప్రవహిస్తోంది. మెదడుకు చేరిన ఆల్కహాల్ డోపమైన్ మరియు సెరోటోనిన్ వంటి రసాయనాలను విడుదల చేస్తుంది. దీనివల్ల తాత్కాలికంగా ఏదో తెలియని ఆనందం, ఉత్సాహం కలిగినట్లుగా అనిపిస్తుంది. అయితే ఇది మెల్లగా మెదడులోని నాడీ వ్యవస్థను మొద్దుబారుస్తుంది. దీనివల్ల మాట తడబడడం, బ్యాలెన్స్ తప్పడం మాత్రమే కాకుండా మెదడులోని ఫ్రంటల్ లోబ్ పనితీరు మందగిస్తుంది. ఈ భాగమే మనకు ఏది మంచి ఏది చెడు అని నిర్ణయాలు తీసుకునే శక్తినిస్తుంది. అది దెబ్బతినడం వల్లే తాగిన వ్యక్తి తన నియంత్రణ కోల్పోయి గొడవలకు దిగడం లేదా విచక్షణారహితంగా ప్రవర్తించడం జరుగుతోంది. మరొక వైపు మన శరీరంలోని నిజమైన హీరో అయినటువంటి కాలేయం మీరు పంపిన ఈ విషాన్ని అంటే ఈ ఆల్కహాల్ ని విచ్ఛిన్నం చేసి శరీరం నుండి బయటికి పంపడానికి చాలా తీవ్రంగా శ్రమిస్తుంది. కాలేయంలోని ఎంజైమ్లు ఆల్కహాల్ ని అసిటాల్డిహైడ్ అనేటువంటి హానికరమైన పదార్థంగా మారుస్తాయి. మీరు క్రమం తప్పకుండా మద్యం తాగుతుంటే కాలేయం ఆ ఒత్తిడిని తట్టుకోలేక దానిపై కొవ్వు పేరుకుపోతుంది. అదే ఫ్యాటీ లివర్ గా మారుతుంది. ఇది మెల్లగా కాలేయం వాపుకి, చివరికి కాలేయ కణాలు పూర్తిగా నాశనమయ్యేటువంటి సిరోసిస్ వ్యాధికి కూడా దారితీస్తుంది. ఒక్కసారి సిరోసిస్ వచ్చిందంటే కాలేయం తిరిగి కోలుకోవడం అనేది అసాధ్యం. కేవలం మెదడు, కాలేయమే కాకుండా గుండె మరియు కిడ్నీలు కూడా తీవ్ర ప్రభావానికి గురవుతాయి. మద్యం రక్తపోటును అకస్మాత్తుగా పెంచుతుంది. దీనివల్ల గుండె కండరాలు బలహీనపడి కార్డియోమయోపతి వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇక కిడ్నీల విషయానికి వస్తే ఆల్కహాల్ ఒక డయూరిటిక్ లా పనిచేస్తుంది. అంటే శరీరం నుండి నీటిని అధికంగా బయటికి పంపుతుంది. దీనివల్ల శరీరం డీహైడ్రేషన్ కి గురై రక్తంలోని లవణాల సమతుల్యత దెబ్బతింటుంది. ఇది దీర్ఘకాలంలో కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి లేదా కిడ్నీ వైఫల్యానికి కారణమవుతుంది. ఈ విధంగా ఒక్క గ్లాస్తో మొదలైన అలవాటు శరీరంలోని ప్రతి ప్రధాన అవయవాన్ని లోపల నుండే ఛిద్రం చేస్తుంది. మద్యం గురించి సమాజంలో ప్రచారంలో ఉన్నటువంటి అపోహలు వాస్తవానికి చాలా ప్రమాదకరమైనవి. చాలా మంది బీరు తాగితే ఆరోగ్యానికి పర్వాలేదని, విస్కీ తాగితేనే నష్టమని బలంగా నమ్ముతుంటారు. కానీ వాస్తవం ఏంటంటే మీరు బీరు తాగినా, వైన్ తాగినా లేదా స్ట్రాంగ్ విస్కీ తాగినా కూడా వాటన్నింటిలో ఉండేటువంటి ప్రధానమైన పదార్థం ఎథనాల్. కేవలం ఆల్కహాల్ శాతం మాత్రమే మారుతుంది తప్ప అది శరీరానికి చేసే నష్టం మాత్రం ఒకటే. అలాగే చలికాలంలో మద్యం తాగితే శరీరం వేడెక్కుతుంది అనేది మరొక పెద్ద భ్రమ. మద్యం సేవించినప్పుడు రక్తనాళాలు విస్తరించి చర్మం పైకి వేడిగా అనిపించినా నిజానికి అది మీ శరీరంలోని అంతర్గత ఉష్ణోగ్రతను వేగంగా తగ్గించేస్తుంది. అందుకే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మద్యం తాగి ఆరు బయట పడుకున్న వారు హైపోథెర్మియా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా కోకొల్లలు. ఇది మానసిక ఒత్తిడి లేదా స్ట్రెస్ తగ్గించుకోవడానికి మద్యం తాగుతున్నామని చెప్పుకోవడం మరొక అబద్ధం. శాస్త్రీయంగా ఆల్కహాల్ అనేది ఒక డిప్రెసెంట్. ఇది మొదట్లో కొంచెం రిలాక్సేషన్ ఇచ్చినట్లుగా అనిపించినా మెల్లగా మెదడులోని రసాయనాల సమతుల్యతను దెబ్బతీసి ఆందోళనను మరియు కుంగుబాటును మరింతగా పెంచుతుంది. వెరసి తాత్కాలిక ఉపశమనం కోసం మొదలుపెట్టే ఈ అలవాటు మనిషిని దీర్ఘకాలిక మానసిక రోగిగా మార్చే ప్రమాదం ఉంది. మద్యానికి దూరంగా ఉండండి, మీ కుటుంబానికి దగ్గరగా ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా.